సోదరా ప్లీజ్. హుస్సేన్ షాకిరన్ గారు, నేను అంటే ఆయన డైరెక్టర్, నేను యాక్టర్ అవ్వక ముందర, అంటే ఇలా కలిసి పనిచేయక ముందర మేమిద్దరం కలిసి ఇన్ఫినిటమ్ అనే ఒక కంపెనీలో ఇద్దరం క్రియేటివ్ హెడ్స్గా కలిసి పనిచేసాం. సో మా ఆయన తాలూకు మేధస్సు ఏమిటో నాకు అప్పుడే అర్థమైంది. వెరీ హంబుల్ పర్సన్, వెరీ టాలెంటెడ్. అదే, ఎస్. ప్లీజ్ ఓవర్ టు హుస్సేన్ షాకిరన్ గారు. Thank you so much. Firstly, I'm not really comfortable Telugu andi, try chestanu. Firstly, thank you to Amiya for inviting me here. Invite చేసినప్పుడు 35 years of బాలాదిత్య గారు ఇన్ ఇండస్ట్రీ అన్న నాకు అర్థం కాలే. మన మురళీమోహన్ గారు చెప్పినట్టు ఈయన పుట్టినరోజా 35 years అంటున్నారు, లేకపోతే ఏంటి, నాకు ఐ డి నాట్ గెట్ ఫర్ అ వెరీ లాంగ్ టైం అనమాట. తర్వాత మళ్ళీ బర్త్డేనా అండి లేకపోతే ఇయర్స్ అని అడిగాను. దట్ ఈస్ వెన్ ఇట్ వాస్ క్లియర్డ్ 35 years అని చెప్పి. అప్పుడు అర్థమైంది ఈయన 35 కన్నా ఎక్కువ ఏజ్ ఉంటాడు. నేను అప్పటిదాకా తెలియలే. సో ఈయన one of the most senior actors, child actor అయినా, he's been with the industry for so long, and ఆయన గురించి అందరూ మాట్లాడారు. బట్ ఐ విల్ టాక్ అబౌట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. షూట్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఉప్పల్ దాటి ఎక్కడో లోపల ఇంటీరియర్స్లో షూటింగ్ అనమాట. ఒక్క షాట్ ఉంది, ఒకే ఒక్క షాట్ సార్ తీసుకోవాలి. సో సార్ది ఒక షాట్ తీసుకుని పంపించేద్దాం, సార్కి టైం చెప్పండి అని చెప్పి. ఎన్నో క్లాక్ వస్తారు ఏంటి తెలియదు బేసిక్లీ, అట్లీస్ట్ ఐ డోంట్ నో, టీంకి తెలుసు ఆయన రావాలి. శ్రీ విష్ణు గారు, సుదర్శన్ గారు, చిన్న పాప ఉండి, ఆ అమ్మాయికి 3 days ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇట్ వాజ్ వెరీ రెస్ట్రిక్టెడ్ షూట్ అనమాట. ఆ లొకేషన్ కూడా కమ్యూనిటీ సంబంధించిన మేనేజ్మెంట్ మారుతూ, అదే లాస్ట్ డే. మేము సెట్ వేసుకున్నాం, అంతా వేసుకున్నాం. ఇట్ వాజ్ కేయాస్. షూట్ చేస్తున్నాం, మధ్యలో వచ్చి మా టీం మెంబర్ వచ్చి, డైరెక్షన్ టీం ఒక అబ్బాయి వచ్చి చెప్పారు, ఒక అరౌండ్ 9-9:30కి చెప్పారు, భారతి గారు వచ్చారండి అని చెప్పి. సో మేకప్ మీరు మృత్యుంజయ చూసుంటే మేకప్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడంతా ఇట్స్ ఆల్ బర్న్ట్ అనమాట. థిక్ ప్లాస్టిక్ ఉంటుంది, అదంతా ఉండాలి ఇక్కడ ఇక్కడ చేతి నిండా ఆల్ ఓవర్ ద హ్యాండ్. ఎంత మేకప్ ఉంటుంది అంటే, ఎంత ప్రాస్థెటిక్స్ ఉంటాయంటే, ఆయన నోట్లో స్ట్రా పెట్టితే కొంచెం నీళ్ళు వెళ్తాయి, ఇక నోరు కూడా ఓపెన్ చేయలేరు. సో మేకప్ వేయడం గంట పడుతుంది. సో ఐ వాజ్ లైక్, ఈయన మేకప్ వేసుకుంటారు, మనం ఈ షార్ట్ తీసేద్దాం, ఈ లోపల భారతి గారు వస్తారు అని చెప్పి. ఆ సీన్ సగం అయ్యింది, ఎంటైర్ డే అండ్ నైట్ షూట్ సగం అయ్యింది, వర్షం పడడం మొదలైంది. పోరింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. నేను కంప్లీట్గా బాలయ్య గారు వచ్చారన్న విషయం మర్చిపోయా. టెన్షన్లో ఉన్న, ఏ షాట్ పెట్టాలి, ఈ షాట్ అవుతుందా లేదా, లాస్ట్ డే షూట్. ఆ కేవస్లో ఉన్నప్పుడు ఒక 11-11:30కి మళ్ళీ టీం మెంబర్ వచ్చి రిమైండ్ చేశారు, బాలయ్య గారు వచ్చారండి అని చెప్పి. సరే అని చెప్పి ఆ వర్షంలోని క్యారవన్లోకి వెళ్ళి చూస్తే మొత్తం మేకప్ వేసుకున్నారు ఆయన. ఐ వాజ్ లైక్, ఈయన షార్ట్ పెడతానో లేదు తెలియదు, పడుతుందో లేదు తెలియదు, వర్షం ఆగుతుందో తెలియదు, అది పెట్టున్నారు. ఫస్ట్ థింగ్ ఐ సెడ్, సార్ భోజనం చేశారు, టిఫిన్ చేశారా అన్న. నేను 6:30కే వచ్చారండి, మేకప్ లేట్ అవుతుందని చెప్పి 7 o'clock రెడీగా ఉన్నా అన్నారు. ఐ డెంట్ నో దిస్. వర్షం పడుతుంది. ఐ సెడ్, సార్ మేకప్ తీసేసేయండి, పర్లేదు, ఇట్స్ ఓకే, షార్ట్ తీస్తే తీస్తాను, లేకపోతే లేదు, ఇంకో షార్ట్ చిన్న క్లోజ్ షాట్ తీసేసుకుంటాను, ఇంతసేపు ఉండదు సార్, తీసేయండి అన్న. పర్లేదు సోదరా, నువ్వు వెళ్ళి పని చూసుకో అన్న. 2-3 లంచ్ అయిపోయింది. నా ఉద్దేశంలో మేకప్ తీసారని ఆయన మైండ్సెట్లో ఉన్నా నేను. 4-4:30కి కొంచెం వర్షం తగ్గింది. ఆ తీయాల్సిన సీన్ కంప్లీట్ చేయడం కోసం మిగతా షార్ట్స్ తీస్తున్నప్పుడు ఆ షార్ట్ ఎండ్లో సార్ రావాలి. ఇంకా ఐ వాజ్ లైక్, ఓకే బాలయ్యకి రెడీ అవ్వమని చెప్పండి, షార్ట్ తీస్తున్నాం అని చెప్పా. అనుకున్న దానికన్నా 5-10 minutes సీన్ అయిపోయింది. ఆ సీన్ ఫినిష్ అయిపోయింది. తక్కువ షార్ట్స్లో ఫినిష్ చేస్తాం. బాలయ్య గారు రావాలి, గంట సేపు మేకప్. లైట్ పోతుంది, వర్షంకాలం కాబట్టి 5:30-5 o'clockకి ఇంకా లైట్ వెళ్ళిపోద్ది. పానిక్ అనమాట, వస్తారా రారా, మేకప్ అవుతుందా అవ్వదా అని చెప్పి. డోర్ తీసి దిగేటప్పటికి పొద్దున్న ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. ఆ మేకప్తో అలాగే మనిషి దిగేటప్పటికి ఐ వాజ్ బ్లోన్. చెప్తున్నా కదండి, ఐ రిపీట్ ఇట్ అగైన్. ఆయన పొద్దున్నుంచి స్ట్రాతో 3 చుక్కలు 4 చుక్కలు నీళ్ళు తాగుతూ ఉంటారు, అంతకన్నా ఇంకేం చేయలేరు. అంతా ఉంటుంది, మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంత అందమైన మొహాన్ని ఐ హ్యాడ్ టు, ఐమ్ సో సారీ, బట్ సి దట్ ఈస్ గ్రేట్
perseverance, Andy. That is great perseverance, phenomenal dedication for acting, and you're wonderful, sir. Wonderful. And one thing I got to know, వచ్చిన తర్వాత షూట్ అయిన తర్వాత we3 used to hang out. కౌశిక్ గారు కూడా మన సినిమాలో ఉన్నారు. we3 used to hang out. అయితే ఐ రియలైజ్డ్ ఆయన 35 ఏళ్ళైతే ఖచ్చితంగా మీరు 36 37 36 ఏళ్ళల్లో వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా మాదే. ఐ డెంట్ నో దిస్. ఐ వాజ్ లైక్ వావ్. ఇవాళ ఇంకోటి విషయం ఏం రియలైజ్ అయ్యామంటే, ఈయనకి ఎలాగైతే సొంత అన్నయ్య ఉన్నారో, ఈయనకి దేవుడు ఇచ్చిన అన్నయ్య ఇంకా ఉన్నారు. ఇందాక ఆదర్శ్, వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా కూడా మాదే. It's a joy to this thing, and thank you so much for inviting me here, and it's an honor being here. Thank you so much. థ్యాంక్స్ అలాట్ అండ్ మీన్స్ అలాట్. నేను ఇలా నటుడు అవ్వడానికి అతి ముఖ్య కారణమైన నా ఇన్స్పిరేషన్ అయిన మా అన్నయ్య మాట్లాడతాడు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా అపాలజీ. అమ్మయ్యకి ఫస్ట్ టైం వచ్చాను, అది లేట్గా వచ్చాను. క్రితం సంవత్సరం నేను ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు టెలివిజన్ ప్రెసిడెంట్ అయ్యాను. ఏ ముహూర్తాలు అయ్యాను తెలియదు, కానీ వారాంతరంలోనూ వారాల్లో కూడా గ్యాప్ వస్తే వాయించేస్తున్నారు. షూటింగ్ మధ్యలో మీటింగ్కి వెళ్ళి అది చేసుకుని ఇంకా మీటింగ్ అవుతుంది, నేను మళ్ళీ జాయిన్ అవ్వాలి. అంటే ఈ చిన్న చిన్న ఇండస్ట్రీ ఇష్యూస్ వాటిల్లో ఆ మీటింగ్స్ అసలు ఇవాళే పడింది. తమ్ముడు నాకు చెప్పాడు, అన్నయ్య ఉంటుందిరా అంటే నేను అన్నాను 6:30కి వచ్చేస్తా అన్న. కాన్ఫరెంట్కి 7ంటికి వస్తాం అనుకున్నా, గంట లేట్గా వచ్చాను. అందుకు ముందుగా సారీ అండి అందరికీ. అండ్ సాధారణంగా ముఖ్యంగా ముందు తమ్ముడిది 35 సంవత్సరాల ఇండస్ట్రీ, ఈ ఫంక్షన్ చేయాలన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి. ధన్యవాదాలు కాదు, కృతజ్ఞతలు. మనం ఏ వ్యక్తి గురించైనా మాట్లాడాలంటే 3 అంశాలు మాట్లాడాలి. ఒక వ్యక్తి ప్రతిభని గుర్తించడం, ప్రతిభకి తగ్గ గుర్తింపు రావడం. ఫస్ట్ 2 మా వాడికి వచ్చాయి. ప్రతిభ అందరూ చూస్తున్నారు 35 ఏళ్ళగా. ప్రతిభని గవర్నమెంట్ గుర్తించింది, 3 నంది అవార్డ్స్ కమిటీ గుర్తించింది. ఈరోజు అమయ్య సోషల్ గుర్తించి 35 years అని ఎంతమంది పెద్ద వాళ్ళని పిలిచి ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ప్రతిభకి తగ్గ గుర్తింపు అక్కడే వచ్చింది పేచి. అది రాలేదన్నది ఘంటపథంగా చెప్పగలను. ఎందుకంటే కోట గారు ఎప్పుడు పెద్ద మహానుభావుడు, బాబాయ్ ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ఒరే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఆవగింజ ఎంతైనా ఉండాలని. ఆ విషయంలో అంటే ఆ నానుడి కరెక్ట్గా నా తమ్ముడికి నాకు ఇద్దరికి కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నా కూడా నేను వాడు ఆల్మోస్ట్ అంటే ఇంకోటి ఇండస్ట్రీలో కొంచెం లెక్కలు బాగా చూస్తారండి, అంటే బాగా లెక్కల్లో స్ట్రాంగ్గా ఉంటారు. సో వీళ్ళు 35 years అంటే జస్ట్ పాస్ అనుకుంటుంది ఇండస్ట్రీ. కాదండి, 35 years ఇండస్ట్రీకి వచ్చి టాలెంట్లో 99, అంటే 100కి 100 ఇవ్వచ్చు. తమ్ముడు కాబట్టి ఆ 1 మార్కు తగ్గించా. సో 35 years ఇండస్ట్రీ జస్ట్ పాస్ ఇండస్ట్రీకి వచ్చినందుకే, కానీ టాలెంట్ చాలా ఎక్కువ ఉంది. ఇక మీదైనా ప్రేక్షకులు గుర్తించారు, ప్రభుత్వాలు గుర్తించాయి, అమ్మయ్య సోషల్ గుర్తించింది, ఇండస్ట్రీ గుర్తించాలి నా తమ్ముడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 35 సంవత్సరాలు ఒక 5 ఏళ్ల తర్వాత 40 సంవత్సరాలని మనతో పాటు ఇండస్ట్రీ కూడా జరిపించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, తమ్ముడు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మనసు నిండిపోయింది, ఇంకేం చెప్పను. సో హ్యాపీ. అండ్ ఇవాళ కార్యక్రమానికి మీ అందరికన్నా కూడా నేను ఎక్కువ సర్ప్రైజ్ అయిన ఒక అంశం ఉంది. ఏంటంటే హర్ష గారు రావడం. సోదరుడు లేకుండా ఇవాళ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఐఎమ్ వెరీ సీరియస్. ఇవాళ సెకండ్ సండే, సాధారణంగా ఎవరు షూటింగ్ పెట్టరు, ఉండవు, పెనాల్టీ కట్టుకుని పెట్టుకోవాలి. ఆయన నిన్న వాళ్ళ షూటింగ్ పడింది అని చెప్పకుండా
ఆయన మేనేజర్ వాయిస్ మెసేజ్ పెట్టారు నాకు, సార్ మనకు షూటింగ్ చేయక తప్పట్లేదు, పెనాల్టీలు కట్టుకుంటున్నాము కాబట్టి మనం షూటింగ్ పెట్టుకోవాలి అని. వాన పడితే షూటింగ్ ఉండదురా అన్నారు ఆయన. నేనన్నా, మన అమ్మయ్య దగ్గర వాన పడకూడదు, అక్కడ మాత్రం పడాలి, 9ంటికి అయిపోవాలి, ఇది 9 ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీరు రెడీ చేసుకోండి అని. అలా అయితే ఎంత బాగుండో అన్న. మీరు నమ్మరు, ఒక చిన్న పిల్లాడు చూసేంత చిన్నప్పుడు ఎగ్జైట్ అయిపోయాను నేను ఆయన చూడంగానే. ఆయన లేకుండా ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో అని భయపడ్డాను. సోదరా, ఆల్ ఓవర్ టు యూ, కమాన్. కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఈ సభకి సంబంధించి నాకు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. ఎలా అంటే సాధారణంగా సత్కారాలు సన్మానాలు చేసేది పెద్దవాళ్ళకి, అందరూ చిన్నవాళ్ళు వస్తారు, వాళ్ళు మెచ్చుకుంటారు, ఏదో శాలువా కప్తారు అన్నీ. ఇక్కడ అది కాదు. బాలుడు పేర్లోనే ఉంది. ఆ బాలుడికి సత్కారం, గుర్తించడం, మెచ్చుకోవటం ఇలాంటి కార్యక్రమంలో అందరు పెద్దవాళ్ళు. అసలు సన్మానం జరుగుతున్న వ్యక్తి కన్నా వచ్చిన అతిథుల వల్ల ఒక శోభ వచ్చిందంటే అది ఇదే. వయసు వల్ల కావచ్చు, వాళ్ళ అనుభవంలో కావచ్చు. మురళీమోహన్ గారిని చూసినప్పుడు అనుకునేవాడు అనమాట, ఇది నాకన్నా చిన్నగా ఉన్నారు ఏంటి అని. ఇప్పుడు బాలుని చూసిన తర్వాత నాకన్నా పెద్దవాడా, 30 years ఇండస్ట్రీ అయిపోయింది ఆ డైలాగ్. పాపం ఆయన ఇంకా 30 years చెప్తున్నాడు. 35 yearsకి ఇప్పుడు ఒక కొత్త శోభ. అదే అంటే ఎందుకు కన్ఫ్యూజన్ అన్నాను, ఇంకో విషయం కూడా చెప్తా. నాకు బాల వ్యక్తిగతంగా పరిచయం అయినప్పటికీ ఈ గడ్డాలు మీసాలన్నీ అయ్యే గుర్తుపెట్టి, ఆ ఫేస్లో ఏం మార్పు లేదు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అది అందరికీ తెలుసు. నిత్య బాలుడు. కాకపోతే మీసాలు గడ్డాలు చూసిన తర్వాత నేను ఒక భ్రాంతికి గురయ్యా, ఒక భ్రమకు గురయ్యా. ఏంటది? ఆ బాలుడు ఈ బాలుడు ఒక్కడనే విషయం మర్చిపోయా పూర్తిగా. చాలా చనువు తీసేసుకొని అతి తక్కువ పరిచయంలోనే ఏకవచన సంబోధన, అంటే వయసు పరంగా నాకు ఆ ఫెసిలిటీ ఉంది, కానీ ఈ షోరీలు కనుక నేను చూసుంటే ఇప్పటికీ ఆయన్ని సార్ అనే పిలిచేవాడిని. ఏంటది, ఏంటి మేడం అది అసలు? అంటే మన రాజా చెప్పినట్టు మాట చెప్పాలి. కౌశిక్ ఏంటి అక్కడ కూర్చున్నాను, ముందు పిలిచినప్పుడు నాన్నగారు రాజా అని పిలవగానే అమ్మా అని ఒక నేటివిటీ ఫీలింగ్. సో అక్కడి నుంచి ఆ షోరీలు చూస్తున్నప్పుడు ఆయన చేస్తున్న చిద్విలాస, అంటే ఈ మనిషిన మనం ఇంతకాలంగా చూసింది, ఈ మనిషి సినిమాలు అన్నీ చూశాను నేను. ఆ హీరోలైనా మిస్ అవుతాం కానీ ఈ సినిమాలు మనం మిస్ అవ్వం. సో అన్నీ చూసుకుంటూ వచ్చిన తర్వాత ఈ మనిషితో ఇంత సాంగత్యం నాకు ఏర్పడింది, చాలా బాగుంది అనుకొని ఇతనికి జరుగుతున్న ఈ సత్కారానికి నేను ఖచ్చితంగా రావాలని అనుకోవడానికి చాలా ముఖ్యమైన కారణం అతనుకున్న ప్రతిభ అయితే అతనితో ఉన్న అనుబంధం ఇంకా పెద్దది రీజన్. సో వచ్చి తీరాలి అనుకున్నప్పుడు నేను చేతులు ఎత్తేస్తే ఆ మనిషి సంకల్పం ఎంత గొప్పదో చెప్తా. ఇందా చెప్పాడు కదా, అక్కడ వర్షం ఇక్కడ పడకూడదు, అక్కడ పడాలి, అదే జరిగింది. ఎంత ఘోరం అంటే వాళ్ళు వర్షం పడుతుంట ఆపేద్దాం అని ఆపేసి అందరు క్యాన్సిల్ చెప్పగానే అయిపోయింది వర్షం. సో ఇక్కడి నుంచి 9 గంటలకి పరిగెట్టుకొని రాజాలాగా నేను ఇంకో మీటింగ్కి షూటింగ్కి వెళ్ళక్కర్లా. నేను ఇది ఆస్వాదిస్తూనే ఉంటాను. ఈ సాయంత్రం అంతా నాకు శుభ సాయంత్రం. అయితే ఆ షోరీలు చూస్తున్నప్పుడు ఆ చిన్న పిల్లాడిగా చేస్తున్న ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్ డెలివరీ అవన్నీ చూసి ఆశ్చర్యం వేసి, ఇలా ఎప్పటికైనా నేను చేయగలుగుతాను. ఇందులో అతిశయం ఏం లేదు, ఉన్నమాట చెప్పని. నీకు నచ్చదు ఇలా చెప్తే, కానీ ఇంకా తప్పదు, ఈ రోజైనా మాట్లాడాలి. సో ఇవన్నీ చూడటం వల్ల, ఒకేసారి వరుసగా చూడటం వల్ల ఎంత వైవిధ్యం, ఎన్ని రకాల క్యారెక్టర్స్ చేశాడు. మనకి దగ్గర అయిపోవడం వల్ల కొన్ని తెలియవు, మనస్ఫూర్తిగా మెచ్చుకోవడానికి కూడా ఉండదు. మనం మెచ్చుకోలేము, మెచ్చుకున్నా అతను తీసుకోడు. కొంచెం దూరం అయితే బాగుంది కదా అనిపించే సందర్భాలు, ఓపెన్గా మెచ్చుకోవచ్చు, ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఎన్నో చేస్తున్న అతను ఒక హీరోయిన్తో అదేంటో షార్ట్, అసలు ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా దొరకని ఆ తర్వాత అక్కడితో అయిపోలే, నడుము పట్టుకొని పరిగెత్తు. ఏంటో బాలకృష్ణుడు గోపికలతో ఏదో అలా ఊహించుకోవాలి. అప్పుడు ఏదో మంచి కంపారిజన్ ఇచ్చానుగా, తర్వాత మాట్లాడుతుంది దీని గురించి.
అదే అదే ఇంటికి వెళ్ళాక ఇప్పుడు అలవాటు అయిపోయి ఉండాలి ఇవన్నీ. ఈ మధ్య ఎందుకు లేవన్నా కూడా అడగచ్చు ఇంట్లో. ఇప్పుడు వస్తున్నా పాయింట్కి. ఆ తర్వాత జయలలిత మ్యామ్ గారు పైకి వచ్చి బాలాని మెచ్చుకుంటూ, బాలా నీ క్లిప్పింగ్ నువ్వు నాతో పాటు ఒక్కటి వేసి ఉండాల్సింది, ఎందుకంటే నేను లవ్ చేసిన మనిషిని కదా అన్నారు. ఓ ఇంత అందమైన అమ్మాయి లవ్ చేసిన క్యారెక్టర్తో వేసిన క్లిప్పింగ్ పడకపోతే ఆవిడ కాదు మేము బాధపడుతున్నాం ఎందుకే లేదని. గురుగారు మిమ్మల్ని ఇవాళ ఇక్కడ చూడటం అనేది చాలా ఆనందకరం, చాలా ఆనందదాయకం. ఇప్పటి నుంచో మీరు నాకు తెలుసు. మీ ఆరోగ్యం బాగా కోలుకోవాలని ఇంకా కోలుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఇందులో ఎవ్వరు మిస్ అవ్వకూడదు, వాళ్ళు మిస్ అవ్వలేదు, అందరూ వచ్చారు, చాలా సంతోషం. అలాగే ఎంతసేపు ఓపిక్గా చివరిదాకా ఉంటాం అన్నది సాయి కుమార్ అన్నయ్యకి అసలు సంస్కారం. నాకు పరిచయస్తుల్లో నేను తర్వాత మాట్లాడతాను, ఇది కంప్లీట్ అవ్వనివ్వండి. కొట్టండి. ఈ ధ్వని కన్నా ఈ ధ్వని అద్భుతం, ఈ ధ్వని కన్నా ఆయన ధ్వని ఇంకా అద్భుతం. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం ఇవాళ మనందరిది. ఆహా, అంటే నటుడిగా అతని వాయిస్కి సంబంధించి గుర్తించాల్సిన అవసరం కానీ ఆ పరిస్థితి కానీ అర్హత కానీ ఈరోజు మనలో చాలామందికి లేవు, అది పక్కన పెడదాం. కానీ వారు పరిచయం అయిన తర్వాత ఎందుకో మరి నన్ను బాగా చాలా ఇష్టంగా పలకరిస్తూ నాతో, అంటే మాకు ఇంకో ఫీలింగ్ కూడా ఉంది. ఆ ఫీలింగ్ కాదు కానీ ఒక నేపథ్యం ఉంది. విజయనగరం మా ఇద్దరిది ఒకటే ఊరు. సో అది అని నేను చెప్పను, కానీ చాలా చనువుగా, చాలా ఇష్టంగా, ప్రేమగా. అంటే నేను గబుకొని చనువు తీసుకొని వెళ్ళలేను, కానీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అంత చనువు ఆయన ఇచ్చేశారు. ఆయన జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తుంటే ఆ నిమిషం స్పందించడం అన్నది కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడో 2-3 రోజుల తర్వాత గుర్తొస్తాయి అవి. అంత విజువల్ ఇంపాక్ట్ ఉండే విధంగా ఆయన నరేట్ చేస్తారు. ఆయన వాయిస్ ఒక పెద్ద ప్లస్ అయితే, ఆయన వాయిస్కి మించింది ఆయన అనుభవాలు. ఎలాంటి లైఫ్ ఎన్ని చూశారు, ఎన్ని ఫేజులు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, అవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ ఎంత అద్భుతమైన ఫేజ్ ఇంకా చూస్తూ ఆయన కొనసాగుతూ ఇలాగ వెళ్తూ ఇలాంటి సభలకు ఆయన వచ్చి ఇంతసేపు ఉండడం అన్నది ఆయన చేస్తారు, ఆయన సంస్కారం అది. ముఖ్యంగా బాలుడా, నా అదృష్టం ఇంత అంత కాదు, అమేయ కుటుంబ సభ్యుడిని అయినందుకు ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ, రాధగారు అలా పిలుస్తామని. అలాగే నటరాజ్ గారు, మా భట్టు గారు, ద్వారకానాథ్ గారు, ఇలా. బాలురా నీ పేరు కూడా చెప్పాలిగా, అమేయ కుటుంబం. నా పేరు కూడానా? హర్ష గారు. శ్రీ అంటే మళ్ళీ వాడు వచ్చేస్తాడు, శ్రీహర్ష. చాలా సంతోషం. ఇది 55 ఇయర్స్ అన్నది పాస్ మార్కుల కింద రాజా చెప్పినట్టు, పాస్ మార్క్ లాగా నేను ఇంకో రకంగా అనుకున్నా. ఇది ఇంటర్వెల్, తన జీవిత సినిమాకి ఇది ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ 35-45 తీసుకెళ్ళాలి, అలా కొనసాగుతూ ఉండాలి. అతని సక్సెస్ని, అతని సంతోషాన్ని, అతని తాలూకు ప్రతి ఆనందాన్ని తల్లిదండ్రుల దగ్గరుండి చూడాలి. వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఎప్పటికప్పుడు ఇంతే ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ, నిజంగా ఎంత గొప్ప పుత్రుని కన్నా ఉంది వాళ్ళకి అభినందనల కన్నా కృతజ్ఞతలు చెప్పాలి. చాలా సంతోషం సార్ మీ సమక్షంలో నేను మీ అబ్బాయి గురించి మాట్లాడడం అన్నది. రాజా, నువ్వు ఇవాళ రాకపోయి ఉంటే నిజంగా చాలా బాధపడేవాళ్ళం. అది కొంచెం లేటెస్ట్గా వచ్చావు, అద్భుతంగా వచ్చావు, చాలా సంతోషం. ఇంకా మన కుటుంబ సభ్యులు చూస్తే ఇలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది, కానీ ఇది ఇక్కడ కాపుతాం, మనది ఇంకా చాలా మాటలు పాటలు చాలా ఉన్నాయి. సంతోషం. శుభసాత్. అమ్మ మాట్లాడి తీరాల్సిందే, అంటే నేను పిలిచే అర్హత ఉందా లేదా అని కాసేపు ఆలోచించి, అమ్మ ఒకసారి రండి, నా మాట మీరు కాదనరా, నాకు ఇచ్చారు ఈ అర్హత వాళ్ళు. సూపర్. నేను దాదాపు 10 ఏళ్ల పాటు చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసినప్పుడు నాతో పాటుగా ఉండి, జయలలిత అమ్మకు తెలుసు, సాయి గారికి తెలిసి ఉంటుంది, అప్పుడు అమ్మ
త్రూ అవుట్ అమ్మ వచ్చేది నాతో పాటు. తన అంటే వెరీ దాన్ని ఏమంటారు యవ్వనంలో అంటే ఆ టైంలో ఎవరన్నా కూడా వాళ్ళకి కావాల్సిన యాస్పిరేషన్స్, యాంబిషన్స్ చాలా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి 10 ఏళ్ల పాటు నాతో మా అమ్మ తిరిగింది. అందుకే నేను అంటుంటా, అమ్మలందరూ గొప్పవాళ్ళే. ఏదో బాపు గారు, రమణ గారు అన్నట్టుగా ఆడ, మగ సమానమే, మగాడికి కొంచెం ఎక్కువ సమానం అని సరదాగా కానీ దాన్ని చాలా జెన్యూన్‌గా నేను అంటున్నాను ఏంటంటే, అమ్మలందరూ గొప్పే. కానీ ప్రపంచంలో అమ్మ కన్నా మా అమ్మ ఒక ఆకు ఎక్కువేమో నాకు అనిపిస్తుంది. సో, ఆవిడ పడ్డ త్యాగానికి, ఆవిడ చేసిన దానికి ఇంపాసిబుల్. అందరికీ నమస్కారం అండి. మా చిన్నవాడు అప్పుడే ఇండస్ట్రీకి వచ్చి 35 ఇయర్స్ అయ్యింది అంటే నాకు నమ్మశక్యంగా లేదు. వాడు చెప్పినట్టు నేను తిరిగాను వాడితోటి ఒక 11 ఇయర్స్ షూటింగ్స్కి. మొత్తం టోటల్గా నేనే వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఈయన బ్యాంకు ఉద్యోగం మూలాన లీవ్ అది ప్రాబ్లం అని చెప్పి. అయితే నా నా ప్రయాణంలో, నా పిల్లవాడితో నేను తిరిగే ప్రయాణంలో మా అక్కయ్యలు, మా అన్నయ్య, మా బావగారులు వీళ్ళందరూ నాకు ఎంతో సహకరించారండి. అలాగే మా బ్యాంక్ ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎందుకంటే చిన్నవాడితో షూటింగ్కి వెళ్ళాలంటే పెద్దవాడిని ఈయన్ని మెడ్రాస్లో ఇంట్లో వదిలేసి వెళ్ళాలి. సో ఆ వెళ్ళే ప్రహసనంలో మా ఫ్రెండ్స్ అంతా మా పెద్దవాడిని చాలా బాగా ఆదరించి చూసుకునేవారు. అట్లా జరిగింది. కానీ నాకు చాలా ఇవాళ ఎంతో మనసు నిండిపోయిందనమాట. ఇంతమంది పెద్దవాళ్ళు, ముఖ్యంగా సాయి అంటే మాకు చాలా అపేక్ష. మా ఇంట్లో మాకు ఒక పిల్లాడు అన్నట్టుగానే అనిపిస్తుంది నా మనసుకైతే. అతను ఉండడం ఇంతసేపు, మురళీమోహన్ గారు లాంటి పెద్దవాళ్ళు, గురవారెడ్డి గారు లాంటి వాళ్ళు, మా జయలలిత లాంటి వాళ్ళు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇట్లా విచ్చేసి, అది కాకుండా మా ఆదిత్యతోటి ఫ్రెండ్స్, మా మేనల్లుడు, మా తిరుపతి, మా కావ్య, వీళ్ళందరూ వాడి ఫ్రెండ్స్ అంతా కూడా విచ్చేసి ఇంత గ్రాండ్గా చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. నేను కృతజ్ఞత చెప్పకపోతే అమ్మియాకి చాలా అన్యాయం చేసిందాన్ని అవుతానేమో. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాము, చాలా మంచి ప్రోగ్రాం చేసావు అమ్మ రాధా, చేయించావు అందరి చేత, మీ అమ్మయ్య సభ్యులందరి చేత. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. అలా కాదు కదా. నువ్వు ఆదిత్యకి అమ్మవి కాదు, అమ్మయ్యకు కూడా అమ్మవే. అంతే. నమస్కారం. మా అమ్మ గురించి అంటే అమ్మ గురించి పొగడాలని పొగట్లేదు, కానీ ఒక చిన్న మాట. ఆవిడకి బిగ్గెస్ట్ కితాబు అమ్మకు వచ్చింది ఎప్పుడు అంటే నేను విన్నది దొరబాబు సినిమా. అమ్మ మీరున్నారు కదా దొరబాబు సినిమా షూటింగ్ అంతా అయిపోయింది. సోహన్ బాబు గారు హీరో. షూటింగ్ నేను ఒక 22 రోజులు ఎంతో అరకులో చేసామమ్మ. అప్పుడు షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ సోహన్ బాబు గారితో ఫోటో తీయించుకోవాలి, లాస్ట్ డే కదా అని వెళ్ళి అందరం తీయించుకుంటున్నాం ఆయనతో ఫోటో. ఇందాక నాది కూడా ఉంది, మీరు చూసుంటే కనుక. ఆయన కూర్చుని కింగ్ లాగా కూర్చుని పక్కన భుజం చేసేశారు. యూనిట్ అందరూ అయిపోయారు. ఆయన వచ్చి, అమ్మ నేను మీతో ఒక ఫోటో దిగొచ్చా అని అమ్మని అడిగారు. మీరు మీ పిల్లాడి కోసం పడే కష్టం చూస్తే ముచ్చటేస్తుంది అమ్మ, నాకు మా అమ్మ గుర్తొస్తుంది, మీతో ఒక ఫోటో దిగొచ్చా అని అడిగారు. అమ్మే. అయితే ఒక ఆఖరి అనే చేయమనుకో 2 minutes నా ఫ్రెండ్స్ అందరి తరఫున, అంటే వాడు ఎప్పుడు రాలేదు, నా ప్రాణ స్నేహితుడు, నా ఫస్ట్ కజిన్, వచ్చిన వాళ్ళు ప్రాణ స్నేహితులు అందరూ, వాళ్ళ తరఫున మా రఘు ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు. అంటే నేను ఇవాళ మీ అందరికీ తెర మీద కనిపించిన నేను ఉన్నాను, తెర వెనుక నన్ను చేతులు అడ్డు పెట్టి కాపాడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. మీకు ఎవరికి తెలియదు, వాళ్ళ వెనకాల కర్రలు. తిరుపతి, కావ్య రండి, నుంచోండి, పర్లేదు. ఇక్కడ మాట్లాడటానికి వింటూ కొత్తగా ఏం మాట్లాడాలో తెలియదు. ఆ షోరీలు కొంచెం డిస్టర్బ్ చేసేసింది ఇన్ అ పాజిటివ్ వే. అంటే ఇట్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ ఒక మనిషి ఒక జీవితకాలంలో అంత గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయటం, అంతేకాకుండా ఒక జీవితకాలంలో ఆత్రేయ గారు రాసినవి, సిరివెన్నెల గారు రాసినవి పాటలు చాలా చాలా ఇష్టం ఉంటాయి. తర్వాత ఎప్పుడన్నా వినాలంటే మా బావాడిని అడుగుతూ ఉంటాం, అరే చెప్పరా. ఎందుకు అంటున్నానంటే ఒక్కోసారి వాడు చెప్పేవి, ఆ పాటలు వాడు ఒకసారి చెప్పేశాక 2-3 రోజుల పాటు అవే తిరుగుతూ ఉంటాయి. అవి అందరూ రాయలేరు. ఇవాళ ఉన్న నాయిస్లో తెలుగు భాష మీద అభిమానం ఉండటమే కరువైపోతున్న రోజుల్లో ఈ స్థాయి వేరు. మేము చిన్నప్పటి నుంచి లిటరలీ ఒక 5-6 నెలల తేడా మేము కలిసి పెరిగాము, ఒకే స్కూల్కి వెళ్ళాము,
ఇవాళ నేను చూసిన ఒక ఐఎమ్ సింప్లీ స్పెల్ బౌండ్ బై వాట్ ఐ సా అండ్ ఓవర్వెల్మ్ బై వాట్ హ్యాపెండ్ అండ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ అమ్మయ్య అండ్ ద ఎంటైర్ కమ్యూనిటీ. మీరు చెప్పిన దానికన్నా కొత్తగా చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు, ఒక్క విషయం తప్ప. మామూలుగా ఎంతోమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతోమందికి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతారు. అని పక్కన పెడితే ఇది మా కళ్యాణతే కుటుంబం. మానస ఈజ్ వన్ ఆఫ్ ద సైలెంట్ సూపర్ హీరోస్ ఆఫ్ హిజ్ ఎంటైర్ లైఫ్, విచ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ సూపర్ హీరోస్ ఆఫ్ హిజ్ ఎంటైర్ జర్నీ. దిస్ ఈజ్ ఎ వెరీ పర్సనల్ థింగ్. ఐ డోంట్ థింక్ ఇది సభాముఖంగా చెప్పచ్చలేదు తెలియదు, కానీ ఒక విషయం ఏంటంటే, మామూలుగా మా చిన్నప్పుడు ఒక మాట చాలామంది మనం వినే ఉంటాం. చిన్నప్పుడు ఒక మాట అంటారు, నువ్వు పైకి వస్తే నీతో పాటు మన వాళ్ళకి హెల్ప్ చేయాలరా, మన వాళ్ళని తీసుకెళ్ళాలి. చాలా కామన్గా అందరి కుటుంబాల్లో వింటూ ఉంటాం. అయితే నిజంగా అలా సహాయపడి, నిజంగా అలా చాలా చాలా చాలామందికి, అంటే మా కుటుంబాలలో ఇంచుమించు సగం మంది చుట్టాలకి ఏదో విధంగా మా కళ్యాణతయో శంకరమాయో రాజాబావో ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా హెల్ప్ చేయకుండా మా ఫ్యామిలీస్ పైకి రాలేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ ఈజ్ అ కల్చరల్ థింగ్. ఇవాళ మాట్లాడుతున్న ఈ గ్రౌండెడ్, ఈ లవ్ అండ్ ఎఫెక్షన్, ఒకసారి అంట కొంచెం మీ గురించి కూడా మీరు కొంచెం ఎక్కువ ఆలోచించుకోవాలి. కొంచెం తక్కువ ఆలోచిస్తున్నారేమో. యూ హ్యావ్ టు థింక్ అ లిటిల్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ ప్లేస్ వేర్ genuinely as good human beings how to live in today's time and age ante I feel very blessed that this is my favorite family probably in the world, and I'm very proud to be a part of this family. Thank you. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండాలంటే ఇంకో వ్యక్తి గురించి ప్రస్తావించాలి, ఆ వ్యక్తితో కాస్త మాట్లాడించాలి. బుజ్జమ్మ, సారీ బుజ్జమ్మ, నాన్న గురించి 4 మంచి మాటలు మాత్రం బాలాదిత్య పెద్ద కూతురు. హలో జైత్రవరేణ్య, ఎందుకు పంపించేసావు కిందికి? నాన్న గురించి జైత్ర అమ్మా, నువ్వు 4 మంచి మాటలు చెవులో చెప్తా ఉంటాం, ప్రామ్ చేయమా పోనీ. అంటే నిన్ను స్వయంగా పిలవలేదు, నేను గుర్తు చేసిన తర్వాత పిలిచేయడానికి నీకు ఉందేమో. ఇంటికి వెళ్ళక మాట్లాడుకోండి మీ ఇద్దరు. దా అమ్మా ముందు స్టేజ్ మీదకి దా. అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ బాల్ 6 కొట్టడం అంటే ఇదే. లిటిల్ సోల్జర్స్ మూవీ నాకు ఉన్న మెమరీ ఏంటంటే, పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలకి ఎగబడి టికెట్ల కోసం బ్లాక్లో కొనుక్కోవడానికి ట్రై చేయడం కోసం ప్రయత్నిస్తున్న ఆ రోజుల్లో నేను బాగా గింజుకున్నది ఈ లిటిల్ సోల్జర్స్ సినిమా టికెట్ల కోసం. అప్పుడు చాలా బాగుంటుంది ఈ మాట చెప్పడానికి. నేను చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ అని అంటే ఎలా ఉంటుంది, గాడిదలా ఇంత హైట్ వేసుకొని. కానీ నేను ఈయన కనొచ్చు, ఎందుకంటే నిజంగా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చిన్నపిల్లాడినే, మరి ఈయన ఇంకా చిన్నపిల్లాడు, అది వేరు. సో నేను చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ బాలాదిత్య. నా చిన్నప్పుడా మీ చిన్నప్పుడా? అయితే నాకు ఆ రోజు తెలీదు ఈ బాలాదిత్యతో ఇంత దగ్గర అవుతానని. ఆ సినిమా దర్శకుడే నాకు అమృతం పోస్తారని. ఈ సభలో వాళ్ళందరినీ కలవడం అన్నది చాలా గొప్ప విషయం. అదో ప్రత్యేకత. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇక చివరిగా కార్యక్రమం అయిపోవచ్చింది కాబట్టి, ఇంతమంది గురించి పాటలు రాసి మా అమ్మాయి గురించి చెప్పకపోతే బాగుండదు కాబట్టి ఒక చిన్న చమక్ కుదులుతాను మా అమ్మాయి మీద నేను రాసింది. కూతురే కూతురే నా కన్న కూతురే,
కూతురే కూతురే ఓపికొచ్చును రాతిరే, కూతురే కూతురే నీతో ఉంటే జాతరే, దాన్ని కెలికామంటే మోతరే, డింక టక్కాం కెలికామంటే మోతరే. సో అలా ఉండేది. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఐ హ్యావ్ ఫర్గాట్ టు మెన్షన్ పుష్ప భాస్కర్ గారు వచ్చారు ఇక్కడ, కాస్టింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నాతో పనిచేసిన కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు వచ్చారు. చాలామంది నాకు ఇష్టమైన వాళ్ళు చాలామంది వచ్చారు. అండ్ యోగి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా ఉన్నందుకు. అండ్ ప్రతి ఒక్కరికి, మన అమ్మయ్య కుటుంబానికి కూడా, యు ఆల్ మేడ్ దిస్ ఈవినింగ్. స్పెషల్ థ్యాంక్స్ టు సాయి కుమార్ గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీన్. అండ్ బావరా శ్రీనివాసరావు కూడా, ఆయన కూడా ఇప్పటిదాకా ఉన్నారు. హీఈస్ ది యంగెస్ట్ ఫ్రెండ్ ఐ హ్యావ్. ఎస్, I mean it. He's the youngest friend, not by age, but by his intellect. Very true. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప గారు ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమేయ. థ్యాంక్ యూ సో మచ్ అమేయ. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ స్టేయింగ్ ఆల్ అలాంగ్. నిజంగానే హర్ష గారు చెప్పినట్టు మీ సంస్కారానికి ఒక పెద్ద నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య, అంటే ఇప్పుడు సభ మూసి ముందర నువ్వు ఒక పాట పాడడం మర్చిపోయావు. ఆహా, అంతో ఇంతో ఆ పాట, అంతో ఇంతో ఆ పాట లేకుండా పూర్తవ్వదు ఈ సభ అని అనిపించింది. ఈ మైక్ ఇది. యా, ఈ ఒక్క పాటతో ముగిస్తాను. ఇంకా 9:30 దాటింది. ఎవరు క్షమించాలి అందరికీ ఒక్క పాటతో ఫినిష్ నౌ. అమ్మాయిలో అందరికీ ఇష్టమైన పాట, నేను రాసుకున్న పాటలో నాకు బాగా ఇష్టమైన పాట. ఆ అమ్మేయలో, అమ్మయ్య కులంలో ఓయ్ అంతో ఇంతో ఎంతో వింతగా ఉందే పిల్ల, నన్ను చూసి చేసావే నా గుండె గుల్ల, ఆసల్లో ఊసుల్లో ఊపావే ఊయల్లా, ఓసారి రావే ఇల్లా. నిన్నే చూసి మనసారా నా కళ్ళ కన్నులు కట్టి వేసి కన్నానే ఓ కల్లా, మిన్నున వెన్నెల కాచే నా కన్నే జాబిల్లా, పోరా పొమ్మంటే ఎల్లా, చిలిపిగా పలికే చిరుగాలుల సంగీతమా, చిలకలు తెలిపే నీ భావ సంకేతమా, అలకలు చిలికే ఓ సత్యభామ, నాలోని ప్రేమ అవునన్నా కాదన్నా మౌనం కాదమ్మా. అంతో ఇంతో ఎంతో వింతగా ఉందే పిల్ల, నన్ను చూసి చేసావే నా గుండె గుల్ల, ఆసల్ల ఊసుల్లో ఊపవే ఊయల్ల, ఓసారి రావే ఇల్లా. ఉరుకులు పరుగులు తీసే ఉడుకుల వయసే నీది, సొగసుల సరసన తేలే మధురని మనసే నాది, ఇంతటి అందం ఉంటే చింతే నీదవకుండా పిల్ల ఎలా ఉంటాది. లోకమునెక్కడ లేని లావణ్యమే నీది, గోకుల గోపికలోని సౌందర్యమే నీది, నిన్నే కన్నా గనక నీకే బానిసనవక నాకు వేరే దారేది. కన్నులు కలుపగరావా, కమ్మని కబురులు తేవా, నాలో సగమైపోవా, పాల సంద్రన తేలే అందాల నావా. అంతో ఇంతో ఎంతో వింతగా ఉందే పిల్ల, నన్ను చూసి చేసావే నా గుండె గుల్ల, అసల్లో ఊసుల్లో ఊపవే ఎల్ల, ఓసారి రవే ఇల్లా. సరిగమ పదములు పాడే స్వరమే సఖియా నాది, తకధిమి తాళము కాడే వడివడి అడుగే నీది, నా గొంతున మెదిలేది నీ పదమున కదిలేది, ఏనాడు అవి కలిసేది. అందరి నబ్బురపరిచే అందని పరువం నీది, ఆకలి నిద్దుర మరిచే ఆలోచన నది నాది, ఈ తీయని భావంలో నీ తలపుల తీరంలో పరవశమేనే పొందేది. వరమై వెలసిన దానా నీ కొరకైనే రానా, నా కోరిక నీవేనా, ప్రేమ దీని పేరేనా తీరే హైరానా. అంతో ఇంతో ఎంతో వింతగా ఉందే పిల్ల, నన్ను చూసి చేసావే నా గుండె గుల్ల, అసల్లో ఊసుల్లో ఊపవే ఊయల్లా, ఓసారి రవే ఇల్లా. నిన్నే చూసి మనసారా నా కళ్ళ కన్నులు గట్టి వేసి కన్నాను ఓ కల, మిన్నున వెన్నెల కాచే నా కన్నే జాబిల్ల, పూరా పొమ్మంటే ఎల్లా, చిలిపిగా పలికే చిరుగాలుల సంగీతమా, చిలకలు తెలిపే నీ భావ సంకేతమా, అలకలు చిలికే ఓ సత్యభామ, నాలోని ప్రేమ అవునన్నా కాదన్నా మౌనం కాదమ్మా. ఈ పాట వెనుకున్న కారణం నేను ఒకటి చెప్పగలుగుతా. సాధారణంగా ప్రియురాల్ని ఎవరైనా వర్ణించేటప్పుడు ఆమెని నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తారు, అలాగ పడుకునేలాగా చెలి రావా అలా పాడితే ప్రియురాలు నిద్రపోతుంది. ఇది బహుశా ప్రియురాలు నిద్ర లేపడానికి పాట. అంటే నిద్ర ఎందుకు లేపావు అనకుండా పొగడతలతో మంచి పదాలు సమకూర్చి కదా,
అది ఇది మేలు కొలుపు పాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. ఐ థింక్ విల్ ఫార్మల్లీ క్లోజ్ విత్ జనగణమన. ఇదండి మేము బయట చెప్పులు వదలడం, ఇక్కడ మేము ఉప్పుడు పిండి ఎలా పెడతామో అలాగే టువర్డ్స్ ది ఎండ్ వి క్లోజ్ ఎవ్రీ ఈవెంట్ విత్ అవర్ నేషనల్ యాంథమ్. నేషనల్ యాంథమ్ ముందు ఒక చిన్న మాట. మేము ఇందాక ఏవీలో చెప్పినట్టుగానే మేము అభివృద్ధి పదంలో వెళ్తున్నప్పుడు మాకు తోడుగా ఉన్నాడు, మా కష్టాల్లో తోడుగా ఉన్నాడు. బాలాదిత్యకి సదా 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 సేవలో అమేయ సోషల్. నేను అందులో భాగం. నేను అందుకే థ్యాంక్స్ చెప్పలేదు. థ్యాంక్స్ అని కాదండి, ఈ వేదిక సరైంది బాలాదిత్య గురించి ఈ విధమైనటువంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అనిపించి మళ్ళీ చెప్పాం. మళ్ళీ ఇంకొకసారి చెప్పాను, ఏవీలో చెప్పాం మేము. అండ్ ఫస్ట్ నుంచి అమేయ సోషల్ పెట్టిన దగ్గర నుంచి హర్ష గారు కానీ లేదండి లేదు కంపల్సరీ వాస్తవాలు. హర్ష గారు కానీ బాలాదిత్య కానీ మా వెనకాల ఉండి ప్రతి విషయంలోనూ చిన్న చిన్న సజెషన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మేము ఈరోజు ఈ విధంగా అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను నిజంగా భయపడ్డాను ఇలాంటి కార్యక్రమం చేస్తే ఎలాగా తిట్టుకుంటారేమో, వీడు ఏం సాధించాడు అని. బట్ ఆల్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ బంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగ, తవ శుభ నామే జాగే तब शुभाशिष मागे, गाहे तब जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे